గంటా శ్రీనివాసరావుకి ఇక ఆల్టర్నేటివ్ లేదు. చీపురుపల్లి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఏమీ లేకుండా కూర్చోవడం కంటే, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఉంటే ఏ జనసేన బీజేపీను పోనీ అట్టించైనా వెళ్ళొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆప్షన్ లేదు, తీసుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి. కాబట్టి చీపురుపల్లిలో ఇక తప్పదు, ఎందుకంటే విశాఖపట్నం ఇంకెక్కడ ఇవ్వరు, అది తేలిపోయింది. లేదా బీజేపీలోకి వెళ్ళి చేయాలంటే వీళ్ళే పంపించాలి. అక్కడ బీజేపీ అధిష్టానం అంత అమాయకత్వంగా లేదు ఇట్లా ఇచ్చేయడానికి, అందులో విష్ణుకుమార్ రాజు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు గంటాకున్న ఏకైక ఆప్షన్ చీపురుపల్లి వెళ్ళడం, పోటీ చేయడం, చావోరేవో తేల్చుకోవడం, గెలుపో ఓటమో తేల్చుకోవడం. తనను దెబ్బ కొట్టాలన్న కుట్రలు పడిన ప్రతిసారి సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఇప్పుడు 3 పార్టీల జట్టుతో నడుస్తున్నది కాబట్టి కావాలంటే కష్టపడితే విజయ అవకాశాలు ఉంటాయి, బొత్సాన్ని దెబ్బతీయచ్చు. అదే జరిగితే విజయనగరం నాయకత్వం అంతా ఆయనకి అప్పచెప్పే పరిస్థితి, ఎందుకంటే అశోక్ గజపతిరాజు పరిస్థితి ఓపిక అయిపోతుంది, అందుకే వాళ్ళ అమ్మాయికి సీట్ ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి గంటాకి ఇప్పుడు తన భవిష్యత్తు, తన బిడ్డ భవిష్యత్తు తేల్చుకోవడానికి చీపురుపల్లి వెళ్ళక తప్పని పరిస్థితి.